కోడంగల్లో మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది. 12 వార్డులలో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. 1వ వార్డు అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా 4వ వార్డు అభ్యర్థిగా కోడంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్ నామినేషన్ దాఖలు చేశారు. కోడంగల్లో ఉన్న 12 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని, అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ప్రచారం నందారం ప్రశాంత్ స్పష్టం చేశారు. అందరం కూడా అన్ని ఇద్దరు వర్గాలు కూడా కలిసి ఈ అవకాశం ధన్యవాదం. జై హింద్, జై భారత్. కొడంగల్లో మున్సిపల్ నామినేషన్లు చివరి రోజు ఉత్సాహంగా సాగాయి. కొడంగల్ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత కృష్ణంరాజు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కొడంగల్ ప్రజలను సీఎం రేవంత్ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడని కృష్ణంరాజు అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 7వ వార్డులో తమ గెలుపు ఖాయమని, కొడంగల్లో ఉన్న 12 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. Party!